గజ్వేల్లో ఘనంగా బీజేపీ తిరంగ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో భారీగా పాల్గొన్న విద్యార్థులు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటి నుండి గత 5 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆగస్టు 15కు ముందు వారం రోజుల పాటు తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నాం. ఈ దేశంలో ఉండాలంటే ఖచ్చితంగా వందే మాతరం పాడాల్సిందే. జాతీయ గీతాలకు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే దుష్ట శక్తులను ఈ దేశం నుండి తరిమి కొట్టేందుకు భారతీయ యువత విద్యార్థులు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రధాని మోదీ చేపడుతున్న ప్రతి దేశభక్తి కార్యక్రమంలో భాగస్వాములమై త్రివర్ణ పతాక ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి మన ప్రీతమ నాయకుడు, మన గౌరవ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు గత 5 సంవత్సరాలుగా మన నేషన్ ఫస్ట్ అనే కార్యక్రమాన్ని, ఎందుకంటే భారతదేశంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు నేషన్ ఫస్ట్ అని ముందుకు తీసుకుపోతున్నారు. ఈరోజు మన జాతీయ జెండాను భారతదేశ పౌరులందరూ కూడా ప్రతి ఇంటిపైన అర్గంతిరంగా జాతీయ జెండాను ఎగరవేయడం అనేది ప్రతి భారతీయ పౌరుల్లో ఈరోజు జాతీయ శక్తి అనేది ఒకటి ప్రబలుతుంది. ఈరోజు మేమంతా కూడా భారతీయులం అనే ఒక నాది గత 5 సంవత్సరాలుగా ప్రతి పౌరుల్లో కులాలకు మతాలకు అతీతంగా కూడా భారతదేశమైనటువంటి పౌరుడైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వందే మాత్రం పాడాలని ఒక కఠినమైన నిర్ణయాన్ని కూడా మొన్న పార్లమెంట్ లో తీసుకోవడం జరిగింది. ఇందుకు మనం భారతదేశం భద్రంగా ఉంటాయని, మనం పౌరులందరం కూడా భద్రంగా ఉంటామని ఫస్ట్ నేషన్ ఫస్ట్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమంలో గజ్వేల్లో పెద్ద ఎత్తున ర్యాలీకి వచ్చేటటువంటి విద్యార్థులే కానీ, పౌరులే కానీ, వివిధ పెద్ద మనుషులే కానీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ యొక్క దేశ ప్రధాని ప్రియతమ నాయకులు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఈరోజు హర్ ఘర్ తిరంగా యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ దేశ వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క తిరంగా ర్యాలీ పెద్ద ఎత్తున వివిధ నాయకులు, అదేవిధంగా యువకులు, మహిళలు, విద్యార్థులు అనేక మంది ఈరోజు పాల్గొని ఇంత విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ 80 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో ఈ యొక్క గత 15 సంవత్సరాల నుంచి ప్రియతమ నరేంద్ర మోదీ గారు ప్రధానిగా అయిన తర్వాత అనేకమైనటువంటి దేశ సమైక్యత కోసం, ఈ దేశ యొక్క సమైక్యతంగా ఉంచడం కోసం, ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలపడం కోసం అనేకమైనటువంటి సాహసపేత నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఈరోజు ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలపడంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి దేశ ప్రజల పక్షాన మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ దేశంలో ఆపరేషన్ సింధూరు ఈరోజు మనం స్మరించుకోవాల్సిన, గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ దేశ సమైక్యత కోసం 370 ఆర్టికలే గాని, అదేవిధంగా కాశ్మీర్ ను కూడా ఈ దేశ భాగమే మనదే అనిపించుకోవడం కానీ ఇలాంటి అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ర్యాలీకి ఈరోజు పెద్దలు, అదేవిధంగా నాయకులందరూ పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. భారతదేశంలో 75 అంటే భారతదేశానికి 75వ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 5 సంవత్సరాలుగా ప్రతి 15 ఆగస్టు కంటే ముందు వారం రోజుల పాటు ఈ తిరంగా ర్యాలీలు నిర్వహించడం కేంద్ర ప్రభుత్వ అట్నే గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతూ ఉంది. స్థానిక గజ్వేల్ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకున్నాం. వివిధ విద్యార్థులు, యువకులు, యువజన సంఘాల నాయకులు, అలాగే అనేక పాఠశాలల నుంచి, కళాశాలల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే. వందే మాత్రానికి వ్యతిరేకంగా గాని, జాతీయ గీతాలకు వ్యతిరేకంగా గాని, దేశానికి వ్యతిరేకంగా గాని పాల్పడేటువంటి, మాట్లాడేటువంటి శక్తులను ఈ దేశం నుంచి తరిమి కొట్టడం కోసం భారతీయ యువత సిద్దమైంది, విద్యార్థులు సిద్దమైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మనం చూస్తూనే ఉన్నాం, సింధూర్, ఆపరేషన్ సింధూర్, ఇందాక మనోడు చెప్పిన ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ దేశంలో మతం పేరుతో విచ్చలవిడిగా మారణకాండ చేసినటువంటి పాకిస్తాన్ దుష్ట శక్తులకు బుద్ధి చెప్పడం కోసం ఆపరేషన్ సింధూర్ చేయాల్సి వచ్చింది. ఈ దేశం నుంచి కాశ్మీర్ ను వేర్పాటు చేయడం కోసం ప్రయత్నిస్తున్నటువంటి దుష్ట శక్తులను తరిమి కొట్టడం కోసం 370 ఆర్టికల్ను తొలగించాల్సి వచ్చింది. కాబట్టి మా ప్రతి రక్తం, మా ప్రతి అణువు ఈ భరతమాతకే సమర్పణం చేసుకుంటూ భారతదేశ గౌరవాన్ని, త్రివర్ణ పతాక ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడం కోసం నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో
భాగస్వాములం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి